ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. కథనాన్ని కొనసాగిస్తానండి. బహుశా 1930లో కాబోలు ప్రభుత్వపు వైద్యశాలల్లో గౌరవ వైద్యోద్యోగాలు మొదట ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైద్యోద్యోగులు 50 మందికి ఇతర సుతరాము ఇష్టం లేనప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పాటించడం కోసం, ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో చూడడం కోసం కొన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మచ్చుకు గౌరవ వైద్యుల్ని వేశారు. గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ అంటే పూర్వం వైద్య వృత్తిలో ప్రముఖుడు. ఆసుపత్రి యావత్తు మందులు, పరికరాలు, పనిముట్లు, సిబ్బంది, పైగా పలుకుబడి, ఇవన్నీ ఉపకరించుకుని వైద్య వృత్తిలో ప్రైవేటు డాక్టర్తో పోటీ చేసేవాడు. ఆ పోటీ కూడా చాలా వరకు సజావుగా ఉండేది కాదు, ఎక్కడో ఒకరిద్దరు పెద్ద మనుష్యులకు తప్ప. గవర్నమెంట్ డాక్టరుకు ప్రైవేటు డాక్టర్ అంటే సింహస్వప్నంగా ఉండేది. కాబట్టి వీరిద్దరి మధ్య సహకారం కానీ స్నేహం కానీ చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకం కొనసాగే సూచనలు ఉండేవి కాదు. మా ఊరి ఆసుపత్రిలో నన్ను గౌరవ శస్త్రవైద్యుడిగా నియమించి ఆసుపత్రి బీద శాఖతో 4 రోగులను నా వైద్యంలో ఉంచడానికి 4 మంచాలు కూడా కేటాయించారు. ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడే నేను వైద్యం చేయవలసిన రోగులను ఎంచి ప్రవేశం ఇవ్వవలెను. కానీ అందులో నా ప్రమేయం ఏమీ ఉండేది కాదు. ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ అసాధ్య చర్మ వ్యాధులు, పుళ్ళు, బోదకాళ్ళు మొదలైన గడ్డు రోగాలతో బాధపడుతూ అవి సాకుగా తీసుకుని కూడా కూడు గుడ్డ గడిచిపోతుందని ఆసుపత్రిలో చేరే రోగులు కొందరు ఉంటారు. ఎప్పుడు చూసినా నేను వైద్యం చేయవలసిన రోగులు ఇలాంటి వాళ్లే 4 ఉండేవారు. నేను ప్రతిరోజు బాగా ఆదాయం ఇచ్చే ప్రాక్టీసు కట్టిపెట్టి ఈ జీవోత్సవాలకు వైద్యం చేయడం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. కొంతకాలమైన తరువాత మనసు పట్టలేక నాకిచ్చే కేసులు ఎప్పుడూ ఈ మాదిరివని జిల్లా వైద్యాధికారికి ఈ వ్యవహారం చక్కదిద్దమని ఉత్తరం రాశాను. కొన్ని నెలలకు బోధకాలు కూడా వైద్యం కావలసిన రోగమే, వైద్యం చేయక తప్పుతుందా, అయినప్పటికీ మీ పితూరిని విచారిస్తాం అని జవాబు వచ్చింది. దీని తర్వాత వయసు ముదిరిపోవడం వల్లనైతేనేమి, తదితర కారణాల వల్లనైతేనేమి ఆపరేషను చేస్తే చావుకు సిద్ధమయ్యే జీర్ణకోశంలో పుళ్ళు, పేగుల్లో కండలు మొదలైన రోగాలతో బాధపడే రోగులే కచ్చ కొద్దీ నాకు దాపురించేవాళ్ళు. నా తోటి ప్రభుత్వ వైద్యుడు రోజూ 4-5 ఆపరేషన్లు చేస్తుంటే నాకు కేటాయించిన దరిద్రనారాయణులకు శస్త్రం చేసి ప్రాణం తీయడానికి జంకి నేను చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. తుదకు ఎన్నాళ్ళు ఈ ఒట్టిగొడ్డు తాకట్టని ఈ గౌరవ ఉద్యోగం సంగతి ముండో ముత్తైదో తేల్చవలెనని నా రోగుల్లో కాస్త గుడ్డిలో మెల్లైన వానికి ఏమైతే అదైందని చొరవ చేసి శస్త్రం చేద్దామని నిశ్చయించాను. దీనికి నాకు దొరికిన రోగి కుడివైపు పెద్ద గిలక అంటే హెర్నియాతోనూ పరిణామ శూలతోనూ 30 ఏళ్ల నుంచి బాధపడే ఒక 70 ఏళ్ళు దాటిన వృద్ధు. ఇతన్ని నాకు ప్రభుత్వ వైద్యుడు అంటగట్టాడు. ఇతడు జిల్లా ఆసుపత్రికి వెళితే నీవు ఆపరేషన్ చేయించుకుంటే బతకవు అని ఇంటికి పంపేశారు. ఇలా జిల్లాలో అన్ని ఆసుపత్రులు తిరిగి చివరకు నన్ను, తండ్రి ఎన్ని చోట్ల తిరిగినా ఈ బాధ అంతమయ్యే మార్గం కనపడదు. నేను ఏమైనా సంతోషమే, తమరు ఆపరేషన్ చేసి పుణ్యం కట్టుకోండి అని ప్రాధేయపడగా సరే అని ఆపరేషన్ చేయడానికి నిశ్చయించాను. దీనికి కావలసిన సహాయ సంపత్తి ఆసుపత్రిలో శూన్యం కనుక నా స్నేహితుడిని సహకారిగా వెంట పెట్టుకుని కుట్లు, సూదులు, పనిముట్లు యావత్తు ఒక ఆపరేషన్ టేబుల్ మినహాగా అన్నీ నావే తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాను. తీరా ఆపరేషన్ మొదలుపెట్టేసరికి అతనికి గిలకతో పాటు అపెండిక్సు అనే పేగు దానితో కలిసిపోయి ఉంది. కాబట్టి అది కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఏ నిమిషంలో ఏమవుతుందో అని భయపడుతూ ఆపరేషన్ పూర్తి చేసేసరికి 2 గంటలు పట్టింది. ఆపరేషన్ తర్వాత ఇంటికి పంపే వరకు ఎన్ని బాధలు రావాలో అన్నీ వచ్చి కిందట్టు మీదట్టు అయినాడు. రోగి బయటపడ్డాడు. 2 నెలలు ఆసుపత్రిలోనే ఉంచాను. బహుశా
ఇతని పరిణామశూలకు నేను ఆపరేషను చేసి తీసిన అపెండిక్సు అనే పేగు కారణం కాబోలు. ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో గిలక కానీ పరిణామశూల కానీ తిరగబెట్టలేదు. అదే 10,000 అనుకొని వ్యాధి నివారణ అయినదని వాళ్ళని ఇంటికి పంపేశాను. సంవత్సరంలో ఇది ఒక్కటే ఆసుపత్రిలో మొదటి గౌరవ శస్త్రవైద్యుడిగానే నేను చేసిన పెద్ద ఆపరేషను. నాకు దీనివల్ల వచ్చిన కాస్త పేరుకే నా తోడి ప్రభుత్వ వైద్యుడికి కన్నెర్ర తగిలి తన సొమ్మంతా ఏదో పోతున్నట్లు కేసులు తెచ్చుకోవడం కోసం అడ్డమైన పనులు చేసేవాడు. ఆయన మా ఊళ్ళో ఒక పెద్ద శెట్టికి ఒక పెద్ద వరిబీజం ఆపరేషను చేసి 10 రోజులు ఆసుపత్రిలో ఉంచి తరువాత కుట్లు తీసి రోగి ఇంటికి సెలవు తీసుకుని వెళ్ళేటప్పుడు, గుప్తా గారు, మీలాంటి చాలా పెద్ద కేసులు నా దగ్గరకు తీసుకొస్తానంటున్నారు. బాగానే ఉంది. మీ బజారులో వర్తకులందరూ మీరు ఆపరేషన్ సురక్షితంగా చేయించుకుని ఇంటికి రావడం ఎదురుకుండా కనపడితే తప్ప ఆపరేషన్ మీరు చేయించుకున్నారని నేను చేయగలనని చెబితే మాత్రం వాళ్ళు నమ్మొద్దు. అదీ కాక ఆపరేషన్ అనే ఒక గండం గడిచారు కదా, కాబట్టి మీరు నేను ఒక టాపు తీసిన కారులో ఊరేగింపుతో ఆసుపత్రి నుంచి బజారు గుండా ఇంటికి వెళితే ఎలా ఉంటుంది అన్నాడు. శెట్టి, బ్యాండు మేళంతోనా అండి అన్నాడు. డాక్టరు, పువ్వుల దండలు బ్యాండు వాద్యంతో సహా అన్నాడు. శెట్టి తెల్లముఖం వేసి, పువ్వుల దండలు ఎక్కడేస్తారండి, అవి ఎలా వేయడం? ఈ సంభాషణ తరువాత శెట్టి ఎవరితోటి కూడా చెప్పకుండా ఆసుపత్రిలో నుంచి పువ్వుల దండలకు భయపడి పారిపోయాడు. ఆ వ్యాధితో బాధపడే అతని స్నేహితులు కూడా వాటికి భయపడి ఆసుపత్రి గడప తొక్కడం మానేశారు. నేను ఇదివరలో చెప్పిన ఆపరేషన్ను సాహసించి చేసిన తరువాత నా యందు గవర్నమెంటు డాక్టర్కు కొంత గౌరవం కలిగింది. ఆసుపత్రి వైద్యంలో నాకు కూడా కొంత బాధ్యత కల్పించి స్వతంత్రంగా కొన్ని ఆపరేషన్లు చేయనిచ్చేవాడు. ఆసుపత్రికి అంతటికీ లేడీ డాక్టర్ ఒక్కతే స్త్రీ వైద్యం చేయడానికి ఉండేది. ఒకరోజున ఆమె సెలవు పెట్టి వెళ్ళిన సందర్భంలో ఒక 35 ఏళ్ల స్త్రీ మొదటి కానుపుకు నొప్పులతో వచ్చింది. ఆమె 2-3 రోజుల నుండి ప్రసవ వేదన పడుతున్నప్పటికీ ఆయాసమే తప్ప ప్రయోజనం కనపడడం లేదు. గవర్నమెంట్ డాక్టరు నాకు కొంచెం స్త్రీ వైద్యంలో అనుభవం ఉన్నదని విని, లేడీ డాక్టర్ సెలవు మీద ఉన్నది కాబట్టి ఆ రోగికి కావలసిన వైద్యం నన్ను చెయ్యమని చెప్పాడు. ఆసుపత్రిలో కాన్పులకు ఒక పొడుగాటి హాలు, దాని చివర ఒక గది, చుట్టూ వరండా కేటాయింపబడి ఉండేవి. ఈ భాగం ఏనాడో ఒక సంపన్న గృహస్థుని చేత ధర్మంగా కట్టించినది అవటం చేత దానికి మరమ్మతులు లోపించి గుమ్మాలకు కిటికీలకు తలుపులు లేక సూర్యచంద్రాదులు ఇంట్లోనే ఉండేవి. రోగికి లేక కాపరానికి వెళ్ళిన 20 ఏళ్లకు గర్భిణీ వచ్చింది కాబట్టి కూడా వచ్చిన సిబ్బందితో హాలు తొడతొక్కిడిగా ఉంది. ఎంతో కష్టం మీద ఆపరేషన్ చేసి ఒక ఆడపిల్లను జీవంతో బయటకు తీశాం. ఇంతలో తల్లికి విపరీతంగా రక్తస్రావం అయి ఆమె మూర్ఛపోయింది. పిల్ల సంగతి తర్వాత చూద్దామని ఇంకా బొడ్డు కోయకుండానే హాలులో ఒక మూల మంచం మీద బిడ్డను పడుకోబెట్టి మేము 50 మంది తల్లి ప్రాణం కాపాడుట కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సేపట్లో మంచం మీద బిడ్డ లేదని, ఆసుపత్రిలో తిరిగే ఊరకుక్క ఎత్తుకుపోయిందని ఎవరో కేకలు పెట్టారు. అంతలోనే కూడా వచ్చిన బంధువులు, ఆసుపత్రి నౌకర్లు ఆసుపత్రి ఆవరణంతా గాలించడం సాగించారు. సుమారు ఒక 30 గజాల దూరంలో బహుశా మా కేకలు హడావుడి చూసి కుక్క పారేసిపోయింది కాబోలు. బిడ్డ ఏ ప్రమాదము లేకుండా తల్లి అదృష్టవశాత్తు దొరికింది. కూడా ఉన్న మాయను పీకింది కానీ కుక్క బిడ్డను ముట్టుకోలేదు. మర్నాడు ఈ సంగతి గవర్నమెంట్ డాక్టర్కు చెప్పగా, మీరు ఈ సంగతి వివరంగా సర్జను జనరల్కు రాస్తూ ఈ విధంగా పురిటి గదిలో నుంచి పిల్లలను కుక్కలు పిల్లులు ఎత్తుకుపోకుండా కిటికీలకు గుమ్మాలకు తలుపులు తక్షణం కట్టించి మిగతా మరమ్మతులు కూడా త్వరగా చేయించమని కోరండి అన్నాడు. అలాగే వ్రాశాను. మనకు స్వతంత్రం వచ్చిన ఈ రోజుల్లో కూడా గొప్ప వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండి తలుపులతోటి ద్వారబంధాలతోటి గస్తీ జవాన్లతోటి మంచి బందోబస్తుగా ఉండే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా పిల్లులు కుక్కలు స్వైర విహారం స్వేచ్ఛావిహారం చేస్తూ పిల్లలను పీకుతూన్నవని వినికిడి. నా ఉత్తరానికి
2 మాసముల తరువాత ఈ జవాబు వచ్చింది. మద్రాసు. విషయం: కిటికీలకు గుమ్మములకు తలుపులు పెట్టడం. ప్రసూతి శాఖలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో. ఇందు మూలముగా గౌరవ అసిస్టెంట్ సర్జన్కు తెలియజేయునది ఏమనగా, సదరు ప్రసూతి శాఖాగృహం ఫలానా నాయుడు గారి వీలునామా ప్రకారం చేయబడిన ధర్మం. వీలునామా చెల్లుబడి విషయం ప్రస్తుతం హైకోర్టులో వ్యాజ్యం జరుగుతూ ఉన్నది. అది తేలే వరకు ఈ విషయం ఆలోచింపబడదు. అంతవరకు మీ ఉత్తరంలో సూచించిన పరిస్థితుల్లో జీవించిన బిడ్డలకు పిచ్చి కుక్క వైద్యం చేయుట మంచిదని సూచించడమైనది. నాటి గవర్నమెంట్ వైద్యశాలల నిర్వాకానికి ఇది ఒక మచ్చు. దీని తరువాత ఈ గౌరవ ఉద్యోగంలో ఇహం లేదు పరం లేదు, ఈ ఆసుపత్రిలో గడిపే కాలమంతా వృధా అని నిశ్చయించుకుని దానిలో నుంచి ఎలాగో బయటపడదామని అదను కోసం చూస్తూ ఉంటే గాంధీ గారిని ఉప్పు సత్యాగ్రహం విషయమే అరెస్టు చేశారు. దీనికి అసమ్మతి తెలుపుతూ ఈ గౌరవోద్యోగానికి నేను రాజీనామా ఇచ్చివేశాను. ఇదండి ఇంతవరకు జరిగిన కథ. మీకు గనక డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. మీ కామెంట్లను కూడా పొందుపరచండి. ఉంటానండి. నమస్కారం.